హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ముందు ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు నేను చేసేది మటన్ సూప్. ముందుగా మనం మటన్ సూప్కి కావాల్సిన పదార్థాలను చూసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ఒకటి. ముందుగా మటన్ని నేను 1/2 kg మటన్ బోన్స్ తీసుకున్నానండి. దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నిలువుగా కట్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ వేసుకున్నాను నేనైతే. పచ్చిమిరపకాయని కట్ చేయొద్దు, అలాగే వేసేయండి. స్టవ్ వెలిగించుకొని పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఎలాంటి వాటర్ వేయట్లేదు. మీరు కూడా ఎప్పుడైనా మటన్ ఉడికించాలంటే వాటర్ వేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్, ఉప్పు వేసి పెట్టేయండి. మీకు కరెక్ట్గా 10 minutesలో మటన్ అనేది ఉడికిపోద్ది. వాటర్ వేస్తే ఏమైందంటే ఉడకదు త్వరగా. చాలామంది కుక్కర్లో వేసి కూడా వాటర్ వేస్తారు ఫ్రెండ్స్, అవసరం లేదు. మనం అలా పెట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి బాగా దాంట్లో ఉన్న వాటర్తోనే బాగా ఉడికిపోద్ది. మనం వాటర్ వేయడం వల్ల ఏమైందంటే మనం వేసిన ఆనియన్స్ అలాగే ఉండిపోతాయి, అవి ఉడకవు. చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ వచ్చిందో. నేను ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయలేదు అండ్ కుక్కర్ కూడా యూజ్ చేయలేదు, నార్మల్గానే వండుతున్నాను. ఈ మటన్ సూప్ వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది బోన్స్ విగ్గిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా పనికొచ్చిద్ది. కొత్తిమీర వేసుకోండి, కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర. అంటే వాళ్ళకైతే మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ 4 o'clockకి ఆ టైంలో మటన్ సూప్ ఇవ్వడం చాలా బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎలా ఉండిద్దో పైకి వచ్చేసిద్ది. ఆనియన్స్ ఫస్ట్ మనకు మెయిన్గా ఉడకాల్సింది. ఆనియన్స్ ఉడకపోతే కూర అనేది, సూప్ అనేది ఏం బాగోదు అసలు. అది ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు. సూప్ అనేది ఎక్కువగా బోన్స్ ఇరికిన వాళ్ళు యూస్ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎనర్జీ అంటారు, నిజమే అది కూడా. అంటే చిన్నపిల్లలకి కూడా 1.5 year పిల్లలకి, 2 years పిల్లలకి, 3 years పిల్లలకి, అలా 5 years 10 years దాకా పిల్లలకి ఇలా బోన్ సూప్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బోన్లు అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. బోన్స్ అనేవి చాలా ఎనర్జీగా ఉంటాయి. మీకు కావాల్సిన ఎంత వాటర్ కావాలనుకుంటారో మీరు అంత వాటర్ వేసుకోండి. తర్వాత కానీ కారం మట్టికి అస్సలు వేయొద్దు. సూప్లో మట్టికి కారం అనేది వేయరు ఫ్రెండ్స్. జస్ట్ ఒక్క పచ్చిమిరపకాయ వేస్తారు. 1/2 kg అయితే ఒక్క మిరపకాయ, 1 kg అయితే 2 వేసుకోండి. ఇంకా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టండి ఫ్రెండ్స్. సైడ్కి పెట్టండి, ఎందుకంటే అది ఉడికేటప్పుడు వాటర్ బయటకు వచ్చి పడిపోద్ది కాబట్టి. నేను మీకు ముక్క ఎలా ఉడికిందో ముందే చూపించాల్సింది వాటర్ వేయక ముందు, కానీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముక్క అనేది బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్. వాటర్ వేయకుండా వేస్తే, వాటర్ కానీ కారం కానీ తొందరపడి మటన్ ఉడికేటప్పుడు వేయకూడదు. మా ఇంట్లో ఎక్కువ మటన్ సూపే 4 o'clockకి ఆ టైంలో యూస్ చేస్తారు. ఒక 10 minutes బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. మీకు కరెక్ట్గా 1/2 hourలో సూప్ అనేది రెడీ అయిపోద్ది. మటన్ని అలా ఉడికించడం వల్ల. లేదు, మీరు కుక్కర్లో వేస్తే విజిల్స్ రావాలి, టైం పట్టిద్ది దానికి కూడా, కానీ ఇలా చేస్తే మీకు ఈజీగా ఉడికిద్ది. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ముక్క అనేది బాగా ఉడికి ఉండిద్ది. బోన్స్ కదా, అందుకని త్వరగా రావట్లేదు మటన్. సో చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోద్ది. కొంచెం మీకు సరిపడే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నేను వేయకపోయినా ముక్క ఉడికిపోయింది, కానీ స్టార్టింగ్లోనే వేసుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసుకుంటాం కదా, దాన్ని బట్టి మనం ఉప్పు వేసుకోవాలి. అలా ఎంత కావాలో మనకంతా. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1.5 teaspoon నెయ్యి వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత 3 లవంగాలు వేసుకోండి. 3 కంటే ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. మరి 2 కాదు 4 కాదు, జస్ట్ 3 వేసుకోండి చాలు. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. నేను పెద్దది తీసుకోవాల్సింది, కానీ చిన్న గిన్నె తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మటన్ సూప్ రెడీ. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఇస్తే 5 years 4 years పిల్లలకి ఇస్తే చాలా ఎనర్జీగా ఉంటారు వాళ్ళు. బోనస్లో ఎనర్జీ వచ్చింది. మటన్ సూప్ రెడీ ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అయితే నిమ్మకాయ వేసుకోండి, చిన్నపిల్లలకైతే అవసరం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.